నమస్తే విటీవీ ఎంటర్టైన్మెంట్ కు స్వాగతం. శివాజీ తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా అమ్మాయిల వస్త్రధారణ గురించి, ముఖ్యంగా హీరోయిన్లు ఇటీవలే కాలంలో వారి వస్త్రధారణ కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో శివాజీ పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ కేసు కూడా నమోదు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇక ఈ వివాదంపై శివాజీ స్పందించి క్షమాపణలు తెలియజేస్తూ తన మాటల వెనుక ఉద్దేశం ఏంటో తెలియజేశారు. ఇక శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలపై అనసూయ తరచూ సంచలనమైన పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె మరో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ రోజుకి ఇదే చివరి పోస్ట్ అంటూ ఆమె తెలియజేశారు. ఇందులో భాగంగా తన్ని ఆంటీ అంటూ ట్రోల్ చేసిన వారి పట్ల అనసూయ కాస్త ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం తలెత్తిన వివాదం గురించి మాట్లాడడం చేతకాక నన్ను ఏజ్ షేమ్ చేస్తూ ఆంటీ అని పిలుస్తున్నారు, కానీ ఆయనని మాత్రం గారు అంటూ పిలుస్తున్నారు. నాకు 40 సంవత్సరాలు, ఆయనకి 54 అనుకుంటా. అయినా ఇద్దరం చక్కగా మా ప్రొఫెషన్స్ కోసం వ్యక్తిగతంగా ఫిట్నెస్ గ్లామర్ ని అలానే చూసుకుంటున్నాం. వాళ్ళందరూ నిత్యం యవ్వనులు. కొంతమంది మధ్యలో వచ్చి మమ్మల్ని అంటున్నారు, ఈ అనే వాళ్ళందరూ నిత్యం యవ్వనులు, అది వేరే విషయం అనుకోండి. సర్లే, ఇంకా ఇంతకంటే ఏం చెప్పినా చెవిటోడి ముందు శంఖమూదినట్లే. ఈ విషయాన్ని పక్కన పెట్టి సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోండి అంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా అనసూయ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సో ఇంతకీ శివాజీ కామెంట్స్ పైన అనసూయ స్పందించడం, ఈ ఇష్యూ అనేది ఒక 2 రోజుల నుంచి వైరల్ అవుతుంది. అండ్ రీసెంట్గా ఆవిడ చేసిన పోస్ట్ కూడా ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది. సో దీని గురించి మీరు ఏమంటారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.